ఇంకొక మాట, మూడోది నేను చెప్పాను ఫస్ట్, నీ దేహాన్ని బాధ పెడతాడు వాడని, నీ మనసును కృంగదీస్తాడు అని చెప్పాను. అందులో మనం రెడీగా ఉంటాం కదా దిగజారడానికి, వదులుతాడు బాణాలు. ఏం లేదు, కాసేపు కొన్ని కుటుంబంలో మారని పరిస్థితులు చూపిస్తే చాలు, ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది మనకి. దిగిపోయినా సరే దేవుని సంగతులు దేవునికి చెప్పడానికి దయచేసి బయటకు వచ్చి ఆ అప్పచెప్పి అంతగాతి మళ్ళీ పోయి కూర్చో, ఇబ్బంది ఏం లేదు. ఎందులో పెద్దగా అది అక్కడ సాతాను సిగ్గుపడతాడు, దేవుడు నవ్వుకుంటాడు. సబ్బాష్ బేటా సబ్బాష్ అంటాడు ఆయన. దూతలు చూస్తారు నిన్ను, ఈరోజు మనోడు కుంగిపోయినట్టున్నాడు ప్రభా, ఈరోజు ప్రార్థన చేయనట్టున్నాడే అంటే, ఆహా ఆగడు. లేదు ప్రభా, మనిషి నేను త్వరగా కదలలేదు, అసలు పండుకొనే ఉన్నాడు, లేవలేదు, మనిషి బాగా లోపల నలిగిపోతా ఉన్నాడు. లేదు లేదు లేదు, వస్తాడు చూడు. లేదంటే వచ్చేటట్టు ఏం కనపట్లేదు, మనిషి ఎందుకు లోపల లోపల చాలా నలిగిపోతున్నాడు. ఎంత నలిగినా వాడు మొండోడు. చూడు చూపిస్తాను, ఆగు, వస్తాడు, ఆగు. అప్పచెప్పాల్సింది అప్పచెప్పకుండా మాత్రం వాడు అంటే అప్పుడు నువ్వు పైన దుప్పటి తిత్తావు చూడు. సైతానుగాడు వాడి దూతలతో చెప్పుకుంటాడు, ఇవన్నీ జరుగుతాయి అంతే. వాడి దూతలతో వాడు చెప్పుకుంటాడు, ఇవాళ వేసాను వీడికి మానసికంగా మెంటల్ టార్చర్ బాగానే చేశాను, బాణాలు వదిలేను, వీడికి బాగా నిరాశ కూరుకుపోయాడు, ఇది లేవడి ఇవ్వాలంటాడు. నువ్వు ప్రార్థించే సమయం పోయినా సరే నువ్వు లేవనప్పుడు వాడు ఆనందపడతాడు, ఇవాళ లేవడీడు, ఈరోజు వీడి విజ్ఞాపనలు ఉండవు, నా పనులు జరుగుతాయి అని వాడు ఆనందపడుతుంటాడు. దేవుడు నవ్వుకుంటాడు, వాడు మొండోడురా నాయన చూడ్డుగా నాగని. ఇక నువ్వు చిన్నంగా దేవుడు వాక్యంలో చెప్పాడుగా, ఎంత నిరాశ ఉన్నా ముందు ఆ 4 మాటలు అప్పచెప్పి వచ్చి మళ్ళీ ముసుకేసుకోమని అప్పచెప్పి వద్దామని నువ్వు లేచినప్పుడు దేవుడు నవ్వుతాడు, సైతాన్ని సిగ్గుపడతాడు. పక్కకి వెళ్ళిపోతాడు. వీడిని ఎంత నిరాశపరిచినా వీడు మారడురా, వీడికి టైం వేస్ట్ రా, వీడు మారడు, వీడు అబ్బో వీడు మొండోడు నాయన, ఏమి మొండిది. అయిపోయింది, వికెట్ పడింది అనుకున్నా, వేసింది ముసుగు అనుకున్నా, తీయనే తీసిందిగా, పోయిందిగా. అబ్బే ఈ మనిషిని మనం కష్టం. ప్రయత్నించి వాడే విసుగు చెందాలి, కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మూడవది లాస్ట్ మాట, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన దేవుడు వినడు అని నిన్ను కృంగదీస్తాడు వాడు. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన వినడు అని కృంగదీస్తాడు. ఇది 3వ అస్త్రం. నీ వలన నోరు జారటమో, చెయ్యి జారటమో, ఆలోచనలో తేడా పట్టమో, కాలు జారటమో, ఎక్కడో చోట నీ వల్ల ఒక పొరపాటు జరిగేటట్టు నిన్ను ప్రేరేపించి శోధించి దాన్ని అడ్డం పెట్టుకుంటాడు వాడు. ఇంత వంకరగా ఉంది నీ బతుకు, నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావే కానీ నోరు కుదురుతుందా నీకు? నీ ఆలోచనలు క్రమంగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉందా? నీలో ఫలానాది లేదా అని నీ పొరపాట్ల చిట్టా వాడు ఓపెన్ చేసి అవి నీకు పదే పదే గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాడు. నువ్వేమనుకుంటావు? నాకే గుర్తొస్తున్నాయి అనుకుంటావు. అట్లయితే చాలా గుర్తు రావాలి. కానీ కాదు, మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి తెచ్చి నీకు చెబుతున్నట్టుగానే నీ మనసులో నీవు శోధించబడుతూ ఉంటావు. ఇది ఎంతమందికి ఉంది? అపరాధ భావాన్ని నీలో రెచ్చగొట్టి ఆత్మన్యూనత భావంలోకి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు అనిపించే విధంగా నిన్ను శోధించి కూర్చోబెట్టడానికి సాతాను కుట్ర చేస్తాడు. ఇది 3వది. మరి దాని సంగతి ఏంది? ఇది ఖచ్చితంగా ఎదురైద్ది. ఎక్కడ దాకేందుకు? నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు నీ అపరాధాలు నీకు గుర్తొస్తాయా రావా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి.
రైట్. ఎందుకని అప్పుడే గుర్తొస్తాయి? నీ మనసుని కకావికలం చేయటానికి. చివరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి చెప్తా, అది కూడా విను. సరే, ఆ స్థితిలో ఉండి కూడా కొంతమంది నేను చెప్పానని ప్రార్థన చేయొచ్చు. పోయి చాలేమన్నా చెప్పాడుగా మనం అంతసేపు. ఆదివారం రోజు 2వ కోటంలో ఆ రోజే తీర్మానం చేసుకున్నా ఏ పరిస్థితిలో ఉన్న పోయి ప్రార్థన చేయాలని. అని నా మాట కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో నిశ్చయత లేకుండా చేస్తాడు వాడు. పెద్ద భక్తుడిలాగా అడుగుతున్నావు, కానీ నీ బతుకంతా దేవుడికి తెలుసు. నీలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఏదో అడుగుతున్నానులే కానీ దేవుడు దీన్ని తీసుకొని జవాబు ఇస్తాడన్న నిశ్చయత నాకు లేదని నీ హృదయంలో నీవు అనుకుంటానే ఉంటావు. అపరాధాలు ఏమి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నిశ్చయిత. చెప్పరేమండి, అవును, కరెక్టే, నిజమే. ఏదన్నా తేడా పడ్డప్పుడు నువ్వు మోకాళ్ళై ఆ నిశ్చయిత వచ్చిద్దా? నేను ప్రార్థించాను, దేవుడి దగ్గరికి వెళ్ళింది అన్న నిశ్చయిత వచ్చిద్దా? ఏదో అడుగుతున్నాను. ఆ ప్రార్థనలో దోషం లేనప్పుడు చేసే ప్రార్థన భారంతో ఉంటుంది, దోషం ఉన్నప్పుడు లేదు. ఎటుగూడి వినడగా తేడాగా మనం ప్రభా దేవస్థానం జ్ఞాపకం చేసుకున్నాయన్న, వాళ్ళకి సాయం చేయి ప్రభా. చేయవని తెలుసు, నా ప్రార్థన వినవని తెలుసు, చేసేది ఏముందిలే నాయన. ప్రభా మరి ఆత్మ నశించిపోతున్న ఆత్మని రక్షించు ప్రభా, పాపంలో బతుకుతున్నారు, మరి నేను చేసింది ఏందో ప్రభా. నమ్మనోళ్ళు అదే చేస్తున్నా, నిన్ను నమ్మి కూడా నేను అంతే తయారైన ప్రభా, దరిద్రపు దాన్ని. ఏందో లే నాయన, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి టైప్ మైండ్ వచ్చిద్దా? రాదా? మాకు రాపోయినా నువ్వు రప్పిస్తావు కదరా, మాకు రాపోయినా అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ ఫీలింగు ఉంటుంది. అప్పుడు పాయింట్ చెబుతా, గుర్తుపెట్టుకో. నీవు అనర్హుడివి, అయోగ్యురాలివి అని నీకు అనిపించుచుండగానే కొంతమందికి ఏంది అపరాధాల ఫీలింగ్ ఉండదు. కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆయన నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు అంత విశ్వాసం ఉందా? ఇదొక టైప్ మైండ్. నాకంత విశ్వాసం ఉందా? అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా? స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా? ఏందోలే ప్రభా. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అని నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడంట. అట్టనే ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ ఇవన్నీ నువ్వు వింటావా, జవాబు ఇస్తావా? ఏందో ప్రార్థన చేతన జవాబు వచ్చిద్దా? ఏందో ఆ శాలే మనం చెప్పడం, మేము చేయటం అట్లా. నేను చెబుతున్నా, నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం. మూలవాక్యం ఏం చదివారు అసలు మీరు ఇంతకీ? ఇది చెప్పడానికే నేను ఈ ముగింపులో మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏం చదివారు ఎవరికైనా గుర్తుందా? పేతురు చెరసాలలో ఉండెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎంత విశ్వాస వీరులు, ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దూతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని 16 మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దూత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు. జస్ట్ స్వరం విని తలుపు తీలా, స్వరం విని పేతురు స్వరం గుర్తుపట్టింది, తలుపు తీలా. పిల్లలు కదా ఆనందం, ముందు తలుపు తీయాలని తెలియలా. మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా, పేతురు అంకుల్ వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నోర్మే పిచ్చిదానా అన్నారు. ఉంది, నీవు వెర్రిదానివనిరి అనుంది.
ఇప్పుడు వాళ్ళది ఏ విశ్వాసం అని చూద్దాం. నిద్ర మానుకొని ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది. ఏం నిశ్చయితో తెలుసా? మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు, ఏం లేదు. పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు, మనం అడుగుతున్నాం కానీ ఆయన వస్తాడా. అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? చెప్పాలి పక్కా. కానీ మీరు గమనించండి, ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకొని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా? అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా, వింటాడా, ఏమన్నా చూస్తాడా అనుకుంటానే దండం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా. ఏం వింటాడో అని కూర్చోవాకు, ఏం వింటాడో అనుకుంటానే ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని. అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది. నా ప్రార్థన వినడు, ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు, అందుకు తగిన వాడిని నేను కాదు అని నీకు అనిపించుచుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు. దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు.